అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కృష్ణమాచార్యులు గురువుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. ధన్యవాద్. అనేక శుభ ఆశీస్సులు. ఈ నెల పేరు వైశాఖ మాసం. వైశాఖ మాసం అంటేనే అక్షయ తృతీయ ఒకటి. దానికి ముందు సింహాద్రినాథుడి యొక్క చందన చర్చ, ఆయనకు చందన లేపనంతో ఉండే చల్లదనం. ఇప్పుడు ప్రపంచమంతా వేడితో బాధపడుతుంది కాబట్టి రమా మంగళ దేవత మీరు ప్రశ్నించడం కూడా కాదు, ముచ్చట్లు ప్రారంభించారు. ఆ ముచ్చట్ల ద్వారా ఈ భక్తి రూపంలో ఎంతమంది అయితే సేవిస్తున్నారో వింటున్నారో వారందరికీ ఈ వైశాఖ మాసపు శుభాకాంక్షలు. మీకు మీ పరివారంతో కూడుకొని అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు కూడా మన దాంట్లో ఒక భాగం అవ్వడం మా అదృష్టం గురుగారు. మా అదృష్టం. 4 అక్షర ముక్కలను 10 మందికి మంచిని అందించడం అదొక సుకృతం. పోతన్న కూడా భాగవతాన్ని రాసేటప్పుడు అంటాడు, దీనిని తెనింగించే నా జననంబున్ సఫలంబు చేయించద పునర్జన్మంబు లేదు. అది రావాలి. నా కోసమని కాదు, నేను ధన్యుణ్ణి, నా ద్వారా 50 మంది ధన్యులు. మంచి ఉంటే మంచి పట్టుకుంటాం, లేకుంటే ఊరుకుంటాం. అవును గురుగారు. సంతోషం. గురుగారు, రేపు అమావాస్య రాబోతుంది 16వ తారీఖు. అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి? అందరూ ఇంట్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. 7 కొండల రాయడు కలియుగ ప్రత్యక్ష దైవం. అలాగే సింహాద్రినాథుడు సుందరాయ శుభాంగాయ మంగళాయ మౌజసి సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. అలాగే మన యాదాద్రి నరసింహుడు మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానా నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ఈ దైవములన్నీ కూడా లోపల ఉండే ఆ పరమాత్మ అవతార రూపంలో వచ్చాడు కనుక ఆ పరమాత్మ అందరికీ శుభములు అందించుగాక. మీరు ఒక ప్రశ్న వేశారు, అమావాస్య ఏమిటి ప్రాధాన్యత అని అడిగారు. కాలపురుషుడు భగవానుడు కాలాన్ని ఏర్పరిచాడు. 12 నెలలు, 2 అయనాలు, ఉత్తరాయణం దక్షిణాయనం, 6 ఋతువులు, 3 కాలాలు. మళ్ళీ నెలకొచ్చే దగ్గరికి వచ్చే వరకు కృష్ణపక్షం శుక్లపక్షం, అంటే పౌర్ణిమ అమావాస్య. ఇది ఒకసారి మన జీవితానికి అన్వయించుకుంటే కృష్ణపక్షం శుక్లపక్షం, పూర్ణిమ అమావాస్య, ఈ 2 అన్నప్పుడు ఏంటి జీవితంలో? కష్టము సుఖము. కష్టాన్ని చూచి నిందించకు. ఆధునిక కవుల యొక్క భావనలు, పూర్వీకుల యొక్క ఇది. కష్టాన్ని చీకటిని చూచి నిందించకు. చేతనైన వెలుతురు వెలిగించు. చిరుదివ్యె. నా చేతిలో చిరుదివ్యె లేదు అనుకుంటాం. చిన్నమైన చీకటి అయింది, లైట్లు పోయినాయి, అంత పోయినాయి, భయంకరమైన చీకటి. ఆ చీకటిలో మానవుడి యొక్క స్వభావం ఏంటి? ఒక వస్తువుని ఎతకాలి, పలాని దగ్గర ఉన్నది అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఈ కళ్ళను వెడల్పు చేసి టార్చి లైట్ వల్ల ఇట్లా అనుకొని అలా వెతుకుతాడు. ఊరుకోడు చీకటి చూసి, కనుక ప్రయత్నం చేస్తాడు. అందుకే యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్రదోష. ప్రయత్నం పురుష లక్షణం. ఆ ప్రయత్నమే చిరుదివ్యే, అంటే తేజస్సు. ప్రపంచానికి మంచిని కాంతిని అందించేది ఒకటి. ఇక పౌర్ణిమకు పాడ్యం నుండి పౌర్ణిమ వరకు 15 రోజులు, 16 మొత్తం షోడశ కళలు. ఇక్కడ షోడశ కళలు పాడ్యమి నుంచి చిన్న పెరుగుతాయి. అందుకే రాముడికి ఒక పేరు రామచంద్ర అని. చంద్ర అని ఎందుకు పెట్టారు? 16 గుణాలతో ప్రకాశించేవాడు రామభద్రుడు. పోయిన నెల పెళ్ళిళ్ళైనాయి కదా, చైత్రమాసంలో రామ కళ్యాణం, ఇంటింటా రామ కళ్యాణం. ఆయనను స్మరించుకుంటే మనకు ఆది దంపతుల యొక్క దీవెనలు. కనుక రామచంద్రుడని ఎందుకన్నారు? ఆయనకు 16 కళలతో. ఆ నిజమైన చంద్రుడికి కళలు తగ్గుతాయి. ఎక్కడి నుంచి?
పౌర్ణిమ తర్వాతనే మళ్ళీ తగ్గుతుంటాయి అమావాస్య వరకు. కానీ ఈ రాముడికి తగ్గదు, పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఈ భావన ప్రజలకు వస్తే అమావాస్య చెడు అనేది కాదు. ఒకటి. రెండు, అమావాస్య గురించి అడిగారు. వచ్చే అమావాస్య గురించి రేపు 16వ తేదీ అమావాస్య నాడు శని జయంతి. శని అనగానే ఏదో పీడిస్తాడు అనేది లోకంలో బాగా ఉంది వ్యాప్తం. ఆయన పేరు శనైశ్చర, మెల్లగా కదులుతుంటాడు. అది తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు, ఉర్దూ హిందీ వాళ్ళ దగ్గరకు వచ్చే 7.5 7.5 శని అని ఒక బాధ. శని ఎప్పుడూ బాధ పెట్టడు. సృష్టిలో ఉంది ఏదైనా మంచే, కాకుంటే మనము భావించడంలో ఉంది. మనము దాన్ని ఎలా భావిస్తే అలా ఉంది. శని వచ్చి 7.5 శని బాలేదు గ్రాచారం అని చెప్తారు. దాంట్లో పెద్ద లాభం జరుగుతుంది. ప్రారంభంలోనైనా చివరిలోనైనా ఆ మనిషికి చాలా పెద్ద లాభం జరుపుతాడు. శని అనేది చెడ్డది అనుకుంటారు, కానీ చాలా లాభకరం. ఆ లాభాన్ని తను పట్టుకుంటే ఏమీ దోషం లేదు. ఒకటి దోషంగా చూస్తే, దోషంగా చూడకపోతే పితృయజ్ఞం అంటాం. అంటే ఎవరు? స్వర్గానికి వెళ్ళినట్టు మన పితృ తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు, 10 తరాలు, 100 తరాలు, 1000 తరాలు, 1,00,000 తరాలు, వీళ్ళందరూ తరింప చేయాలంటే ఏం చేయాలి? నువ్వు అమావాస్య నాడు తర్పణము వదలాలి. వాళ్ళకేమీ లేదు, వాళ్ళకి దాహం ఎక్కువ ఉంటుంది పితృదేవతలకు. అందుకోసం నీవు నీళ్లను వదలాలి. మనం పూజ చేసేటప్పుడు ఇలా నీళ్లను వదులుతాం. ఇది దైవానికి. మళ్ళీ మన ఆచార్యులు, మనం తీర్చిదిద్దిన గురువుకు ఇలా వదలాలి. ఇలా వదిలితే అది గురువు గారికి. ఇలా వదలాలి. ఈ బ్రటవన వేలతో ఇలా వదలాలి. అది పితృదేవతలకు తర్పణం. కాబట్టి ఇప్పుడు పితృదేవతలకు తర్పణం చేస్తే ఏమొస్తుంది? మనకు లోకంలో ఒక అనుమానం, ఏ పని చేసినా నాకేం లాభం, ఏమొస్తుంది? పితృదేవతల యొక్క దీవెనలు బాగుంటే సంతానము మంచి సంతానం. అంటే సత్సంతానం అంటే కౌసల్య, సుప్రజ, రామో విగ్రహవాన్ ధర్మ. కాబట్టి ధర్మాత్ముడైన సంతానం కలుగుతుంది, బాధలు ఉండవు. సంతానం కొందరు కలగదే, కొందరికి సంతానం లేదా అనేక పూజలు చేయిస్తుంటారు. ఎందుకు కలగదని ఆలోచించారా ఎవరైనా ఎప్పుడైనా? వాళ్ళు ఎందుకు కలగదు? ఆ పితృదేవతల యొక్క శాపాల చేత, వాళ్ళ యొక్క చూపు చేత. శాపం అంటే, శాపం అనగానే ఏదో నాశనం ఇవన్నీ కావు, వాళ్ళ యొక్క అనుగ్రహం లేకపోవటం చేత. అందుచేత ఇప్పుడు వచ్చే అమావాస్య ఉంది, చాలా గొప్పది. ప్రారంభం దేంతో ప్రారంభమయ్యేది? ఈ నెల వైశాఖ మాసం అక్షయ తృతీయ. ప్రతి ఒక్కరూ బంగారాన్ని ఆరాధించుకొని అంతో ఇంతో బంగారాన్ని సంపాదించాలి అనేటువంటి దానితో, ఆ బంగారం రావాలంటే ఏదైనా దానం చెయ్యాలని దాన గుణములతో, సింహాద్రినాథుడితో చల్లగా ఉండేటువంటి ఆనందంతో ప్రారంభం. ఈ నెలలోనే నరసింహ జయంతి, ఈ నెలలోనే నృసింహ జయంతి. నృసింహ జయంతి అంటే ఏంటి? చిత్తమందలి దుష్టుని చీల్చమంచు. ఆనాడు ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చావు నరసింహస్వామి. చెడు అనేటువంటి హిరణ్యకశిపుణ్ణి చీల్చేశావు. ఇప్పుడు నేను పిలుస్తున్న ఈ కలియుగంలో కూడా దేనికి పిలుస్తున్నా? నా లోపల చెడు అనే హిరణ్యకశిపుడు ఉన్నాడు, ఆయనను చీల్చేయి అనే వాళ్ళం ఎంతమంది ఉన్నాం? చాలా తక్కువ, చాలా తక్కువ. అదే భావన వస్తే 3 పువ్వులు 6 కాయలు. ఇవాళ చెడు అని తెలిస్తే రేపు ఆ చెడు చెయ్యం. అప్పుడు మన అందరం ప్రహ్లాదులమే, ఆనందమే. కనుక 1 2 అయిపోయాయి. అక్షయ తృతీయ, నరసింహుడి యొక్క వైభవం జయంతి. మూడవది హనుమ జయంతి. హనుమ జయంతి. హనుమ తను ఏది కోరుకోలే,
ఇది నాకు కావాలి. ఏం కావాలి? రామనామమే. రామనామమే, రాముడే తప్ప ఇంకోటి కాదు. అయితే ఒక రాముడి మీదనేనా ఆయనకు ప్రేమ? ఇది మళ్ళీ పెద్ద ప్రశ్న. లంకలో సీతమ్మను దర్శించే వరకు రాముడి పైన గొప్పగా ప్రేమ. సీతమ్మను ఎప్పుడైతే దర్శించాడో మారిపోయింది. కాబట్టి సీతారాముల పైన ఉండే గొప్ప ప్రేమ హనుమ. ఎలాంటి వాడు అంటే ఆధునికంగా చెప్పాలంటే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమ స్మరణాద్భుత. ఈ శ్లోకం అందరికీ వస్తుంది, కానీ ఎంతమంది ఆలోచిస్తున్నాం? దానిలో ఒక రత్నం ఉంది, ఒక రత్నం మాట అజాడ్యం. సోమరితనము పోతుంది. మళ్ళీ ఎంతమంది లేచేటప్పుడు లేస్తున్నాం, ఎంతమంది పని చేసేటప్పుడు చేస్తున్నాం, ఏ ఉద్యోగులు సక్రమంగా డ్యూటీకి టైం ప్రకారంగా వస్తున్నారు, ఏ ఉద్యోగులు టైం ప్రకారంగా వెళుతున్నారు. వచ్చేటప్పుడు తప్పు పట్టకూడదు. వచ్చేటప్పుడు 2 నిమిషాలు ఆలస్యంగా వస్తాం, పోయేటప్పుడు 3 నిమిషాలు ముందెళ్తాం. అది మానవ సహజమైన స్వభావం. అది పోవాలి. ఆ జాడ్యత్వం అని పోవాలి. పోయి చురుకుదనం ఉండాలి. చురుకుదనం ఉండాలంటే ఎవరు? హనుమ మనకు మార్గదర్శకుడు. 1, 2 మంచి ప్రశ్న వేశారు అమావాస్య గురించి. హనుమన్ తలుచుకున్నప్పుడు ఈ వైష్ణవంలో ఈ నామాలు పెట్టే దీనికి ఇటుపక్కకు శంఖము చక్రం ఉంటాయి, పక్కకు గరుత్మంతుడు ఉంటాడు, ఇటుపక్కకు హనుమంతుడు ఉంటాడు. ఎందుకున్నారు? ఏ దేవాలయానికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, ప్రింటింగ్ ఏదైనా వైష్ణవులు ప్రింటింగ్ చేసేటప్పుడు చూడండి, దేనికైనా ఎందుకున్నారు? అది ఆ చిహ్నం గుర్తులు అంతవరకు బాగుంది, చిహ్నము గుర్తు బాగుంది, కానీ దానిలో ఉండే రహస్యం ఏంటి? అటు ఉండే గరుత్మంతుడు ఉండే ఆ గరుత్మాన్ ఆయనే. వేదాత్మా విహగేశ్వర, వేదమే ఆయన. 2 రెక్కలు ఉన్నాయి. ఆ 2 రెక్కలు అనుష్ఠానము, జ్ఞానం. 2 రెక్కలు. మనం పక్షి అని అనుకుంటాం, కానీ కాదు, 7 విధాలుగా మారుతాడు. ఆయన ఏం చేశాడు? ప్రధానమైంది మాతృదాస్య విమోచనం. తల్లిని దాసీతనం నుండి తొలగించాడు. అదంతా చాలా పెద్ద కథ, ఎన్ని నెలలు చెప్పుకున్నా తగ్గదు. ఇక మన హనుమ గురించి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మ్యం. రామాయణం అనేటువంటి గొప్ప మాలలో ఆయన శ్రేష్టమైన రత్నం ఆంజనేయుడు. అందుచేత ఈ వైశాఖ మాసంలో అది. ఇప్పుడు 4వది శని జయంతి. శని జయంతి అంటే ఇప్పుడు వీళ్ళందరితో సమానమన్నట్టే కదా, గుర్తుంచుకోండి, అందరితో సమానమన్నట్టే కదా. కానీ మనం దానికి ఏం చేసాం? రూపుదిద్దాం. ఏమని? నలుపు రంగు, నలుపు, కాకి, ఓ ఎన్నెన్నో కల్పించాం. శని దానాలని పెట్టాం. చివరికి మానవులు ఎంతటికైనరు? శని దానం, శని గుళ్ళకు పోతే స్నానం చేసి రా, కాళ్ళు గడుక్కొని రా, కళ్ళు దుడుచుకో. కనుక ఇదంతా మనము కల్పించుకొని మనం చేసుకుంది. నువ్వు నీకే ధైర్యమే ఉంటే ఏ శని ఏమి చెయ్యడు. కారణం హనుమ, కారణం ఆంజనేయుడు. ఆంజనేయ నామ స్మరణ చేస్తే శని కానీ ఏవి కానీ పనిచేయవు. అంటే ఏంటి దానికి అర్థం? కలెక్టర్ గారి పరిచయం ఉంటేనో, ముఖ్యమంత్రి గారి పరిచయం ఉంటేనో, ప్రధానమంత్రి గారి పరిచయం ఉంటేనో, రాష్ట్రపతి గారి పరిచయం ఉంటేనో తక్కిన వాళ్ళతో ఏం పని? పెద్దవాడి పరిచయం ఉంటే చిన్నవాళ్ళతో ఏం పని? కానీ చిన్నవాళ్ళతో ఉంటుంది ప్రాపర్ ఛానల్. చిన్నవాళ్ళ దగ్గర నుంచే వెళ్ళాలి, చిన్నవాళ్ళ దగ్గర నుంచి వెళ్ళాలి. కనుక భగవంతుణ్ణి ఆరాధించాలంటే ఎవరు? హనుమ, గరుత్మాన్, ఆచార్యుడు. ఇదంతా సుందరకాండలో హనుమ యొక్క వైభవం అంతా ఆచార్యుడు, గురువు వైభవమే, ఆచార్య వైభవమే. కనుక దాన్ని ఎలా మనం తిప్పుకుంటే అలా. అందుచేత ఈ యొక్క శని జయంతి ఉందే, ఇదేదో చెడ్డది. ప్రతి నెల కూడా వినరా, ప్రతి నెల కూడా శనివారము, శని త్రయోదశి అని పూజలు చేస్తాం, చేయాలి.
చెయ్యొద్దని కాదు, చెయ్యాలి. మన నమ్మకంలో ఉండేటువంటి మనసులో ఉండే చెడును దూరం చేసుకుందాం. ఆ రూపంలో దానం చెయ్యి. మన వాళ్ళు ఏం చేశారు, ఏది లేకుండా భయంతోనైనా నువ్వు దానం చెయ్యి. ఎందుకు చెప్తున్నానంటే మనది భక్తి ఛానల్, ఆ భక్తి కూడా భక్తి ఛానల్, జయమును చేకూర్చేటువంటి భక్తి ఛానల్. కనుక భయపడకండి, భక్తిని పెంచండి, దాన ధర్మాలను చెయ్యండి. ఆ శని భగవానుడికే కాదు, నవగ్రహాలకు దండం పెట్టండి. అందులో మనకు తేజస్సిచ్చే సూర్య భగవానికి ప్రధానంగా నమస్కారం చేస్తే అందరికీ క్షేమం. కనుక శని ప్రార్థనతో మనకు శుభములు చేకూరుగాక, ఇది అందరికీ శ్రేయస్కరం అగుగాక అని మన ఛానల్ ద్వారా అందరికీ అభినందన సహస్రాలు. భయమొద్దు మళ్ళీ. రైట్, చాలా అద్భుతంగా చెప్పారు. వైశాఖ మాసం అంతా కవర్ చేశారు గురుగారు. చాలా విశిష్టమైన మాసం కాబట్టి ఎన్నో ప్రత్యేకమైన తిథులు, ఆ తిథుల గురించి, ఆ ప్రత్యేకతలు కూడా వివరంగా చెప్పారు గురుగారు. నమస్కారం, ధన్యవాద్. శుభాకాంక్షలు. ఈ వైశాఖం యొక్క శుభములు అందరికీ చేకూరుగాక. జయం.